నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా 42వ డివిజన్ కోటిమిట్టలోని అమీన్ నగర్ పార్క్, 46వ డివిజన్ పణతులవారి వీధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకంతో పార్కులు, మంచినీటి పథకాలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. స్థానికుల కోరిక మేరకు అమీన్ నగర్ పార్క్ ఆధునీకరించి ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఈ పార్క్ లో పిల్లలు సంతోషంగా ఆడుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తక్కువ తొలగించేందుకుగా అధికారులకు ఆదేశించారు. నేనే పర్సనల్ గా అనేక దఫాలు వాళ్ళతో డిస్కస్ చేసి మరొక 3 మీటర్లు కూడా తగ్గించేశాను. మరొక 3 మీటర్లు కూడా చాలా వైడ్ని తగ్గించాల. కానీ వాళ్ళు ఏంటంటే ఇల్లు దాన్ని మరొక 3 మీటర్లు తగ్గించాను. ఈ విధంగా ప్రజలకి అసౌకర్యం కలగకుండా తప్పు డ్యామేజ్ చేస్తాం. నేను అందరి పాటు చెప్పి కొద్దిగా ఓపిక పట్టండి. వీలైన త్వరలో సంఘం నుంచి ఏదైతే వాటర్ ప్రాజెక్ట్ తీసుకున్నా అది పూర్తవుతుంది. దోమల్ని వైరస్ చేయడానికి అండర్గ్రౌండ్ పూర్తవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి సెలవుల సందర్భంగా